ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రోజ్‌మెరీ వాటర్ గురించి నేను వీడియో షేర్ చేశాను కదండీ! దాని గురించి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. కొంతమందికి డౌట్స్ వచ్చాయి. అవి కూడా నేను క్లియర్ చేశాను. అంటే అది వాడడం బట్టి ఏంటి అన్నది చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. నేను అన్నిటికీ రిప్లై ఇచ్చాను. అవన్నీ నేను ఇంకా ఎవరికైనా కావాలంటే నేను ఈ వీడియోలో మీకు మొత్తం మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అంతకన్నా ముందు మనకి రోజ్‌మెరీ వాటర్ ఎలాగో అలాగే రోజ్‌మెరీ చెట్టు తాలూకా డ్రై ఫ్లవర్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. ఆన్‌లైన్‌లో అయితే అమెజాన్, మీషో, ఫ్లిప్‌కార్ట్ వాటిలో కూడా దొరుకుతున్నాయి ప్యాకెట్స్ లాగా. అలా కాకుండా మీకు షాపులో అంటే మనకి ఉసిరికాయ పౌడరు అలాంటివి ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతాయి కదా! అక్కడైనా మీరు దొరుకుతాయి. కావాలంటే చూసుకొని చాలా తక్కువ కాస్ట్ అండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. 82 రూపీస్ ఎంతో పడింది ప్యాకెట్టు. అది ఇదిగోటండి ఇలాగ వస్తది. ఇది బాబా రామ్‌దేవ్‌ది మాట. ఇక్కడ ఉంది చూడండి. బాబా రామ్‌దేవ్ ప్రొడక్ట్స్ మాట. ఇది చాలా బావుంటది. నేను ఒకసారి చేశాను కూడా. చాలా బావుంటది ఇది. ఇది ఏంటంటే మనం ఒక స్పూను ఇది తీసుకోవాలి. లీవ్స్ తీసుకొని కొంచెం వేడెక్కిన నీటిలో వేసి ఒక 10 మినిట్స్ కొంచెం బాయిల్ చేయాలన్నమాట. అంటే మనం ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, హాఫ్ గ్లాస్ వాటర్ అవ్వాలన్నమాట. అలాగా మనం ఇది మరిగించుకొని అది బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా బాటిల్‌లోని వేసుకొని స్ప్రే చేసుకోవడానికి ఉన్న బాటిల్స్ ఉంటే వాటిలో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక బాటిల్‌లో వేసుకొని మనం ఆయిల్ ఎలాగ అప్లై చేస్తామో అలాగా అప్లై చేసుకోవచ్చు. రోజ్‌మెరీ వాటర్ ఎలా యూజ్ చేస్తామో ఆ టైంలోనే యూజ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇంకో విధంగా వాడచ్చు. మనం కొబ్బరి నూనె వాడతాం కదా హెయిర్ ఆయిల్. అలాంటి హెయిర్ ఆయిల్ కూడాని మనం మందార పూలతోనే ఆయిల్ ఎలా చేస్తామో అలాగే ఇది కూడా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇది వేసేసి అది ఇంకొంచెం మరిగిస్తే దీని సారం అంతా ఆయిల్లోకి వస్తుంది. అప్పుడు నెట్లోని వడదీసుకొని ఆయిల్ తీసుకొని మనం రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? దీని గురించి అసలు రోజ్‌మెరీ వల్ల లాభం ఏంటంటే రోజ్‌మెరీ మన హెయిర్ గ్రోత్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అంటే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుంది రోజ్‌మెరీ. నేను మొదట కొన్ని వీడియోస్‌లో చూసి నేను అసలు రోజ్‌మెరీ వాటర్ తీసుకున్నాను. అసలు పని చేస్తుందా లేదా అని తీసుకొని నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ముందుకైతే నాకు ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉంది. ఈ ముందుకి చాలా ఇక్కడ వరకు ఉండేదండి. ఇది ఉంది. తర్వాత బేబీ హెయిర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత హెయిర్ కలర్ చూస్తున్నారా? మంచి బ్లాక్ కలర్ వచ్చింది. బాగా జుట్టు పెరుగుతుందన్నమాట. దళవరి కూడా అయ్యింది నా హెయిర్. చాలా దళవరిగా ఉంది. తర్వాత ఇచ్చింగ్ కూడా తగ్గింది. డాండ్రఫ్ కూడా బాగా కంట్రోల్ అయిందన్నమాట ఇది. ఓకే. ఇంకా రోజ్‌మెరీ వాటర్ గురించి ఉన్న డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. ఈ వాటర్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు. అవన్నీ నేను ఇక్కడ నోట్ చేసుకొని ఉంచుకున్నాను. వాటన్నిటికి నేను రిప్లై ఇస్తానండి. చాలా అడిగారు. నేను పేర్లైతే మెన్షన్ చేయనండి. డైలీ యూజ్ చేయొచ్చా అని అడిగారు. డైలీ యూజ్ చేయొచ్చు కానీ ఎంతైనా రోజ్‌మెరీ వాటర్ కొంచెం కెమికల్ వాళ్ళు కలుపుతారు కాబట్టి మన స్కాల్ప్‌కి ఏమైనా డ్యామేజ్ జరగచ్చు. డైలీ అయితే యూజ్ చేయకూడదండి. వీక్‌కి 2-3 టైమ్స్ యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత రోజ్‌మెరీ ఎసెన్స్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్‌లో మిక్స్ చేయొచ్చా చెప్పండి అని అడుగుతున్నారు. రోజ్‌మెరీ ఎసెన్స్ ఆయిల్ మీరు ఏ ఆయిల్‌లోనైనా అంటే ఒక 100 ml బాటిల్‌లో అయితే కనీసం ఒక 5-10 డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఎనీ ఆయిల్‌లో మీరు రెగ్యులర్‌గా వాడండి. కానీ చాలా కొంచెం అమౌంట్ అయితే తీసుకోవాలి. మొత్తం బాటిల్‌తో అయితే వేయకూడదు. 5-10 డ్రాప్స్ అయితే వేసుకొని యూజ్ చేయొచ్చు. తర్వాత థ్యాంక్ యూ మేడం. ఐ యామ్ 22 ఫేసింగ్ హెయిర్ ఫాల్ అని
బ్లడ్ టెస్ట్స్ నార్మల్ వచ్చాయి. క్యాస్టర్ ఆయిల్ వాడుతున్నాను, కానీ పూర్తిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం లేదు అని అడిగారు. హెల్ప్ మీ అని అడిగారు. అవునండి, మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మీ ముందు వాళ్ళకి కూడా ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వాడి చూడండి. ఇది వాడడం బట్టి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నాకు తెలిసి. వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి, బాగుంటుంది. ఓకేనా? వాడి చూడండి. వాడాక ఎలా ఉన్నది అన్నది ఈ వీడియో కింద కానీ ఆ వీడియో కింద కానీ నాకు గ్యారంటీ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు వాడడం బట్టి మీకు పనిచేస్తుంది అన్నది నాకు తెలుస్తుంది. ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి కూడా వాడచ్చు, పర్వాలేదు అన్నది తెలుస్తుంది కదా. గ్యారంటీ చెప్పండి. ఓకేనా? మేడం, అది వీక్లో ఎనీ టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. వీక్లో ఒక మ్యాక్సిమం 3 టైమ్స్ యూజ్ చేస్తే చాలండి, ఎక్కువగా యూజ్ చేయొద్దు. మేడం, ఇది ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అని అడిగారు. రోజ్మెరీ వాటర్ మనకి మార్కెట్ నేను చూపించింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, పైన ఉంచుకొని వాడుకోవచ్చు. నేను ఈ లీవ్స్తో చేస్తాను కదా, అది మీకు షేర్ చేస్తాను. అది మటుకు ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎందుకంటే దానిలో ప్రిజర్వేటివ్స్ ఏం కలపం కాబట్టి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ రోజ్మెరీ వాటర్ తీసుకున్నాను, చూపించాను కదా, అదైతే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. దానిలో ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 15 ఇయర్స్ అమ్మాయిలకి యూజ్ చేయొచ్చా అని అడిగారు. యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 10 ఇయర్స్ తర్వాత నుంచి ఇది వాడచ్చు. మా పాపకు కూడా నేను వాడుతున్నాను, ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. మా పాపకు కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చా? ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే సన్సిల్క్ వాడుతున్నాను ఇప్పుడు. ఏమైనా మైల్డ్ షాంపూలు, మళ్ళీ హార్డ్గా ఉన్న షాంపూస్ అయితే యూజ్ చేయకండి. ఇది వాడిన తర్వాత ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆయిల్ వాడి చెప్పండి అని అడుగుతున్నారు. ప్లీజ్, ఇది వాడిన తర్వాత ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, మామూలుగా మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసేటట్టయితే, మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ ఈవినింగ్ ఆయిల్ అప్లై చేస్తారా, నెక్స్ట్ డే అప్లై చేస్తారా, మీ ఇష్టం, అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. లేదు, కొంతమంది ఏంటంటే నైట్ ఇది రోజ్మెరీ ఎసెన్స్ ఆయిల్ వాడతారు. ఎసెన్స్ ఆయిల్ రోజ్మెరీ వాటర్ వాడుకొని పడుకుంటారు. అలాంటి వాళ్ళు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా 1 అవర్ తర్వాత కూడా కొంతమంది హెయిర్ ఆయిల్ అంటే హెడేక్గా ఉందని చెప్పి వెంటనే అప్లై చేస్తారు. దానికి దీనికి సంబంధం లేదు, మీరు ఎప్పుడైనా ఆయిల్ వాడచ్చు. కానీ స్ప్రే చేసిన వెంటనే అయితే ఆయిల్ వాడకండి. కనీసం ఒక 6 అవర్స్ అయినా గ్యాప్ ఉంచాలి. మేడం, అది ఇది ఆయిల్ హెయిర్కి అప్లై చేయొచ్చా అని అడిగారండి. ఇది ఆయిల్ హెయిర్కి అయితే అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇదనే కాదు, ఏ హెయిర్ ప్యాక్స్ అయినా ఆయిల్ హెయిర్కి అప్లై చేయగానే దానికి అంత రిజల్ట్స్ అయితే ఉండవండి. మనకి వాష్ చేసుకున్న హెయిర్ మీదే మనం ఇలాంటివి ఏమైనా అప్లై చేయడం బట్టి మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా హెయిర్ గ్రోత్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. అది నాకు వచ్చిన అయితే కామెంట్స్, నేను అన్నిటికీ రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.